హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియోలో కమ్మని మంచి రుచిగా ఉండే బీరకాయ పచ్చడి చూపించబోతున్నాను. ఈ పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. బీరకాయ అంటే అస్సలు ఇష్టపడని వాళ్ళకి కూడా ఈ పద్ధతిలో ఒకసారి పచ్చడిని చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ అడుగుతారండి, అంత బాగుంటుంది. ఈ పచ్చడి అన్నంలోకే కాదండి, దోశల్లో కూడా చాలా బాగుంటుంది. మరింకా లేట్ చేయకుండా ఈ కమ్మని బీరకాయ పచ్చడి తయారీ విధానం చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ పచ్చడి కోసం ఇక్కడ నేను 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి గనుపుల దగ్గర మాత్రమే చెక్కు తీస్తున్నానండి. మీరు పూర్తిగా చెక్కు తీయాల్సిన అవసరం లేదు. గనుపుల దగ్గర మనకి పీచు ఉంటుంది, అది అలాగే ఉంచాము అంటే పచ్చడి అంత బాగుండదు. కాబట్టి గనుపుల దగ్గర మాత్రమే చెక్కు తీసుకొని ముందు వెనక కట్ చేసుకొని మీకు నచ్చినట్లుగా ముక్కల్ని కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకొక విషయం అండి, బీరకాయల్ని ఎప్పుడైనా సరే ఒకసారి చెక్ చేసుకోండి, చేదేమైనా ఉందేమోనని. చూడండి, నేనైతే ఇలా కట్ చేశానండి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. వీటిని పక్కన ఉంచండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అదేవిధంగా 1.5 టేబుల్ స్పూన్ శనగగుళ్ళు కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా వీటిని కొద్దిగా దోరగా వేయించుకోండి. పప్పులు కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 6 ఎండుమిర్చి విరుచుకొని వేసుకుంటున్నాను. నేను పచ్చిమిర్చి కూడా వాడతానండి, అది ఎప్పుడనేది తర్వాత చెప్తాను. ఇలా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 1 నిమిషం వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని 1-2 సెకండ్స్ కలుపుతూ వేయించారంటే ఇవి త్వరగానే వేగుతాయండి, ఎక్కువ టైం పట్టదు. చూడండి, పప్పులన్నీ చక్కగా వేగాయి. నెక్స్ట్ ఇందులోకి ముందుగానే కట్ చేసుకున్న బీరకాయ ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకోండి. బీరకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 చిటికెడు పసుపు వేసుకొని పసుపు అంతా ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 నిమిషాలు బీరకాయ ముక్కల్ని ఉడికించండి. 3 నిమిషాల తర్వాత ఒకసారి చూడండి, బీరకాయలు కొద్దిగా ఉడికి బీరకాయల నుంచి మనకి నీళ్ళు అనేవి బయటకు వచ్చాయి కదండి. నెక్స్ట్ ఇందులోకి 2 టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ 5 పచ్చిమిర్చి విరుచుకొని వేసుకుంటున్నాను. ఇందాక ఎండుమిర్చి కూడా వేసాను కదండి. ఒకవేళ మీకు ఇవి సరిపోకపోతే మీ కారాన్ని బట్టి ఇంకా 2-3 యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం చింతపండు, పులుపు కోసం కొంచెం చింతపండు కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని మరలా మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా పూర్తిగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. టమాటా బీరకాయ మనకి ఉడకటానికి 5 నుంచి 6 నిమిషాలైనా పడుతుంది. 5 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నానండి. చూడండి, టమాటా అనేది చక్కగా మెత్తగా ఉడికిపోయింది. టమాటాతో పాటు పచ్చిమిర్చి, బీరకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే బీరకాయ ముక్కని ఇలా పట్టుకొని ప్రెస్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత పచ్చడిని గ్రైండ్ చేసుకోవటం కోసం మిక్సీ జార్ ఒకటి తీసుకొని చల్లారిన బీరకాయ టమాటా ముక్కలన్నీ కూడా జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 4-5 చిన్నులపాయలు దంచుకొని వేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మూత పెట్టుకొని పచ్చడి మరీ మెత్తగా కాకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ తిప్పుకుంటూ కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకోండి. పచ్చడి మరీ మెత్తగా అయితే అంత బాగుండదండి. కొంచెం పలుకులుగా మన నోటికి ముక్కలు తగులుతూ ఉంటే పచ్చడి రుచి చాలా బాగుంటుంది. చూడండి, మీకు అర్థమవుతుందా? ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. సో ఇలా పచ్చడంతా బౌల్లోకి వేసుకున్న తర్వాత దీనిలో పోపు వేసుకుందామండి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో కొంచెం పోపు దినుసులు అంటే మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర మొత్తం కలిపి 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. వీటిని కొద్దిగా దోరగా వేయించుకోండి. ఇవి కొద్దిగా దోరగా వేగిన తర్వాత
ఒక ఎండుమిర్చి విరుచుకొని వేసుకోండి. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకుని చిటపట్లాడేంత వరకు వేయించుకోండి. కరివేపాకు ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత అందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని జస్ట్ ఒకసారి కలుపుకోండి. ఇవి వేగాల్సిన అవసరం లేదండి. ఇలా కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటే పచ్చడిలో మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు అంతా కూడా పచ్చడిలోకి వేసుకోండి. అంతేనండి, కమ్మని రుచికరమైన బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకే కాదు దోశలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పద్ధతిలో ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ.